పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ స్వయంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. కొత్తగూడెం నియోజకవర్గంలోని పలు గ్రామ పంచాయతీలో ఆయన ఎన్నికల ప్రచారంలో స్వయంగా పాల్గొన్నారు. ప్రస్తుతం కూనంనేని సాంబశివరావు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈసారి రసవత్తరంగా పోరు జరుగుతుంది. దాదాపు ప్రధాన రాజకీయ పార్టీల మధ్య బిగ్ ఫైట్ అయితే నెలకొంది. అయితే వామపక్ష పార్టీలు కూడా ఈసారి అత్యధిక స్థానాలు గెలుచుకున్నట్లు సమాచారం అందుతుంది. ప్రధానంగా తొలి విడతలో కూడా ఊహించిన విధంగా ఈసారి సిపిఐ, సిపిఎం కావచ్చు, వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున స్థానాలను కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. అసలు ప్రజాక్షేత్రంలో మీరు ప్రచారం నిర్వహిస్తున్నారు. అసలు ఇంకా ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వస్తున్నాయి? ఇప్పటికైతే కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్తుంది. సన్న బియ్యం, రేషన్ కార్డులు ఇటువంటి అన్ని అమలు చేశామని చెప్తుంది. ఇంకా ప్రజాక్షేత్రంలో ఎటువంటి సమస్యలు మీ దృష్టికి వస్తున్నాయి? సహజంగా ఇవన్నీ అడుగుతూ ఉంటారు. గ్రామాల్లోకి వచ్చినప్పుడు మా రేషన్ కార్డు కావాలి, పెన్షన్ కావాలి, అలాగే మంచినీళ్ళు కావాలి, కరెంటు కావాలి, రోడ్లు కావాలి, ఇవన్నీ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రత్యేకమైన ఇష్యూ ఏంటంటే ఇళ్ళు అనేది పెద్ద ఇష్యూ అయింది. వాస్తవం గత 15-20 ఏళ్ళ నుంచి ఇళ్ళు లేవు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 4.5 లక్షలు ఇచ్చింది. నియోజకవర్గానికి 3,500. అవి చాలట్లేదు. అది పెద్ద ఇష్యూనే. అది ఒకటి ప్రభుత్వం పరిష్కారం చేసుకోవాల్సి ఉంటుంది. గ్రామ ఎన్నికల్లో అది పెద్ద ప్రభావం ఏం పట్టలేదు, కానీ అడుగుతున్నారు. ఇక ఎన్నికలకు సంబంధించి ఎవరిని గెలిపిస్తారంటే ప్రధానంగా పార్టీల కంటే కూడా పార్టీ బలం కొంత ఉంటుంది. పార్టీ అభ్యర్థులు, ఆ వ్యక్తి, ఆ పోటీ చేసే అభ్యర్థి బలం కూడా ఉండాలి. అభ్యర్థి కూడా అభిమానం, గ్రామస్తుల అభిమానం పొంది ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అటువంటి వాళ్ళే ఎక్కువ గెలుస్తూ ఉంటారు. అలాగే రోడ్లకు సంబంధించి, మన ఇతర ఇష్యూస్కి సంబంధించి అతని మీద ఒక నమ్మకం కూడా ఉండాలి. తర్వాత మెయిన్ నాయకులు కూడా, ఇప్పుడు ఇక్కడ మా రామనాథం కోయిగూడెం అనే పంచాయతీ నుంచి పోటీ చేస్తున్నాడు. ఇప్పుడు ఈయన్ని గెలిపించాలంటే ఈయనకి ఎవరు అండున్నారు అది కూడా చూస్తారు. ఈయనకి పైన ఉన్న అండ ఎవరు అంటే కమ్యూనిస్ట్ పార్టీ అంటే ఎవరు నాయకులు? సాంబశివరావు మెయిన్ నాయకులు. కాబట్టి ఇవన్నీ చూస్తారు. ప్రభావం ఉంటుంది. పైన నుంచి కిందకు, కింద నుంచి పైకి ప్రభావం ఉంటుంది. అల్టిమేట్గా అన్ని పర్సంటేజ్గా తీసుకుంటే 50% వ్యక్తి, ఆ క్యాండిడేట్కి సంబంధించినటువంటి అతని ప్రభావం 50% ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఓటుకి నోటు ఇస్తున్నారు. కొన్ని చోట్ల ఇంటింటికి కేజీ చికెన్ పంపిణీ చేస్తున్నారు. ఒకవైపు జాతీయ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ప్రచారం ఉన్నారు. మరోవైపు దేశంలోనే అత్యధిక సంపద కలిగినటువంటి పార్టీ బీఆర్ఎస్. సో ఇన్ని ప్రధానమైనటువంటి పార్టీలు ఎన్నికల వ్యయాన్ని కూడా చాలా పెద్ద ఎత్తున చేస్తుంటాయి. మరి వామపక్ష పార్టీల దగ్గర డబ్బులే లేవు, విరాళాలు కలెక్ట్ చేస్తుంటారు. మరి ఇంత ధనాపరహం ముందు అసలు స్థానిక సంస్థల ఎన్నికల్లో మీరు ఎట్లా నెగ్గుకొస్తున్నారు? అదే కదా మేము తగ్గటానికి కారణం. ఎమ్మెల్యేలైనా సర్పంచులైనా మా దగ్గర డబ్బులు ఉంటే మేము ఎవరికైనా తగ్గం కదా. మేము కూడా ఎక్కువ పోటీ చేస్తాం. ఎక్కువ పోటీ చేస్తే ఎమ్మెల్యేలు కూడా పోటీ చేయగలుగుతాం డబ్బు ఉంటే. కాబట్టి డబ్బు లేనిదనేది సమస్య. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి బాగా పైన నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు అలవాటు అయిపోయింది. ఎట్లా నెట్టుకు రావాలనేది మేము ఇక మా అభ్యర్థులకు ఏదైనా తులమో పొలమో వాళ్ళు కూడా ఇచ్చుకోవాల్సింది తప్పదు. అంటే గెలవాలనుకునేవాడు, అయితే నీవు మంచివాడివి, నువ్వేం రూపాయి పెట్టకుండా గెలిపిస్తావు అనే రోజులైతే లేవు. కాకపోతే ఉన్నదానిలో పేదవాడయ్యి బాగా సర్వీస్ చేస్తే అది కూడా ఏదో ఒక టీ పోయించడమా, లేకపోతే ఇటువంటి కొన్ని చిన్నవి చేపించినప్పుడు సహజంగానే కొంచెం మంచితనం కూడా పనిచేస్తుంది. కానీ కొంత మీరు చెప్పిన డబ్బు ప్రభావం, లేదా డబ్బుకు సంబంధించిన ఇతర ప్రభావాలు కూడా ఉంటాయి. ఆ లేని రోజు రావాలని కోరుకుందాం. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నప్పటికీ కొత్తగూడెంలో కొన్ని విభిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. గతంలో మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా ఇప్పుడు మీకు ప్రత్యర్థిగా నిలబడుతుంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా క్షేత్రస్థాయిలో చాలా చోట్ల పోటీకి దిగుతున్నారు. ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గతంలో మీకు మీ గెలుపు కోసం వాళ్ళు కూడా సహకరించామని చెప్తున్నారు. సో ఇక్కడ స్వయంగా ఎంపీ రఘురామ్ రెడ్డి కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలనుకుంటూ ప్రజాక్షేత్రంలో కోరుతున్నారు పరిస్థితి ఉంది. సో ఇక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అటు కాంగ్రెస్ అభ్యర్థులను ఓడించేందుకు సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా మీరు ఎటువంటి వ్యూహాలను వేస్తున్నారు? ఇప్పుడు ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరి పార్టీ వాళ్ళు పోటీలు జరుగుతూ ఉంటాయి సహజంగానే. పైన కూడా అన్నారు గుర్తులు లేని కాబట్టి మనం కంట్రోల్ చేయాలన్నా సాధ్యం కాదని నేను, ఎంపీ గారు ఒకసారి మీటింగ్లో కూడా అనుకుని స్నేహపూర్వకంగా పోటీ చేసుకుందామని అనుకోవటం జరిగింది. కుదిరితే పొత్తు, లేదా స్నేహపూర్వక పోటీ. అందువలన నేను ఇంకోళ్ళని ఎమర్చి పెట్టడానికి నేను సిద్ధంగా లేను. ఒకవేళ నన్ను ఎవరన్నా ఎమర్చి పెడితే అది వాళ్ళ విజ్ఞత. ఎట్లాగంటే నన్ను ఏదన్నా విమర్శ పెడితే వాళ్ళు మేము మీకు ఆయనకి ఎన్నికల్లో ఓట్లు వేసాం,
సహజంగా పొత్తులు అన్నప్పుడు ఓట్లు వేయక తప్పదు. నేను కూడా అందుకే నేను మన వాళ్ళతో ఓట్లు వేయించుకుని ఆ కాంగ్రెస్ దుర్మార్గం అట్లా నేను అనటానికి సిద్ధంగా లేను. కానీ అదే సమయంలో ఎంపీ గారికి మేము కూడా ఓట్లు వేసాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము కూడా ఓట్లు వేసాం. పొత్తులు ఉంటేనే, పొత్తు అంటేనే అది కదా. ఇంకా మా వాళ్ళకి ఎందుకు ఒకటే సీట్ అనేది బాగా ఫీలింగ్ కూడా ఉంది. అయినా ఒప్పించి చివరి దశ కాబట్టి చేయటం జరిగింది. అందుకని ఆ రాజకీయాలు దీన్ని ముడిపెట్టుకోవటం అవసరం లేదు. మేము ఓట్లు వేసాం, మేము గెలిపించాం. మరి ఒక పార్టీ అవ్వలేదుగా. సిపిఐ ఉంది, కాంగ్రెస్ ఉంది. వాళ్ళ దృష్టిలో ఎట్లుందంటే నేనేం పోటీ చేయకుండా ఉంటే సాంబశివరావు మంచివాడు. మరి మా పార్టీని నిలబెట్టుకోవాలి కదా. నేను నిలబెట్టుకునే క్రమంలో ఆవేశాలు లోను కాకుండా, ఒకరి మీద ఒకరిని తిట్టుకోకుండా ఓ పద్ధతిగా నడపడం వరకు నా కర్తవ్యం. ఎందుకంటే నేనుగా మనం కలిసి చేసుకున్నాం. కలిసి చేయనాలను కూడా నేనేం అన్నాం. మా అభ్యర్థులు గెలిపించండి అని చెప్తాం. అవి కూడా తప్పని అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటే నేనేం, అది వాళ్ళ విజ్ఞత. రాష్ట్రంలోనే ప్రభుత్వాన్ని ప్రభావితం చేయగలిగే ఏకైక వ్యక్తి ప్రస్తుతం కూననేని సాంబశివరావు. ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు, ప్రభుత్వం చేయాల్సినటువంటి మంచి పనులు కూడా సూచిస్తున్నారు. ఇంకా భవిష్యత్తులో ఏ ప్రజా సంక్షేమ పథకాలను చేపడితే ప్రభుత్వం మన్ననలు పొందే అవకాశం ఉంటుంది? మీ దృష్టిలో ఏమున్నాయి? ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారు మీరు? ప్రభుత్వానికి సంబంధించి కొద్దిగా గొప్ప కొంత దీని నుంచి, పాత సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రయత్నం చేస్తున్నది వాస్తవమే. ఈ ఆర్థిక సంక్షోభంలో అనేక కొత్త స్కీమ్స్ కూడా ఎన్నికల్లో వీళ్ళు ప్రకటన చేశారు. కొన్ని అమలు అవుతున్నాయి, ఇంకొన్ని అమలు కావాల్సిన అవసరం ఉంది. అది చిన్నగా టైం తీసుకుని అది కూడా అమలు చేస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలకి పెన్షన్ 4,000 ఒకటి, ఇటువంటి కొన్ని డైరెక్ట్ ఇంపాక్ట్ అయ్యేవి. ఆడపిల్లలకి పెళ్ళప్పుడు తులం బంగారం, ఇటువంటి కొన్ని ఉన్నాయి. అవి కూడా ఖచ్చితంగా అమలు చేయడానికి కొద్దిగా ఆర్థిక సౌలభ్యం చూసుకుని చేస్తారని, ఉదాహరణ అంటే ఒకటి చేసుకుంటూ వస్తున్నారు. అందులో నాకేమీ డిస్ప్యూట్ లేదు. అదే పద్ధతుల్లో కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఈ మన అవుట్సోర్సింగు, కాంట్రాక్ట్ కార్మికులు, ఇటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఈ ప్రభుత్వం అయినా సరే వాళ్ళకి కొంచెం మంచి శాలరీస్ ఇవ్వటం, వాళ్ళని రెగ్యులర్ చేయటం, అది చేయాలి. అది చేయకుండా వాగ్దానాల వరకే కాకుండా చేయని వాగ్దానాలు చాలా కొన్ని, దాదాపు మన తెలంగాణ రాష్ట్రంలో సగం మంది అసంఘటిత రంగంలో ఉన్నారు. వాళ్ళకి సంబంధించి కూడా చూడాల్సినటువంటి బాధ్యత ఉంది. ఇవన్నీ తర్వాత ఈ ప్రభావం పడుతుంది. ఇవి మీరు చేసినా కూడా చిన్న ఉద్యోగస్తులు మాకు జీతాలు రావట్లేదు, జీతాలు ఆఫ్ చేస్తున్నారు. ఆఫ్ చేయటువంటి లేక కావచ్చు, కొన్ని తగ్గిస్తున్నారు ఇచ్చే జీతాలు. ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా నేను చెప్తున్నాను, మంచి చెప్తున్నాను, చెడు కూడా చెప్తున్నా, ఎట్లా జాగ్రత్తలు పడాలి. తర్వాత ఇళ్ళు ఉన్నాయి. ఇళ్ళు చాలా మంచి స్కీమ్, చాలామంది కోరుకుంటున్నారు. ఇంకా మాకు రావాలని కోరుకుంటూ సహజం. అందువల్ల అది కొద్దిగా ఎట్లా దాన్ని ఓవర్కమ్ చేస్తారు ప్రభుత్వం ఆలోచన చేసి, ఇందాక నేను చెప్పినటువంటి మహిళలకి 4,000 స్కీమ్ కానీ, లేకపోతే ఆడపిల్లలది కానీ, ఇంకొకటి 2 ఉన్నాయి. అటువంటి అవి చేస్తే ఉన్నదాల్లో సక్సెస్ఫుల్ గవర్నమెంట్గా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తంగా అసంఘటిత రంగంపై దృష్టి సారించాలని ప్రభుత్వానికి సూచిస్తున్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. ఖచ్చితంగా పార్టీ సంస్థాగత బలోపేతంపై రాష్ట్ర కార్యదర్శిగా దృష్టి చేపట్టాల్సినటువంటి బాధ్యత తనపై ఉందని, అందుకోసమే విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 25 స్థానాలకు పైగా సర్పంచ్ స్థానాలను సిపిఐ అయితే కైవసం చేసుకుంది. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మరింత విస్తృతంగా తన ఉనికిని చాటుకునే ప్రయత్నం సిపిఐ చేస్తుంది. ఇది న్యూస్ 9 రిపోర్టర్ ఉదయ్, RTV, కొత్తగూడెం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.